హాయ్ స్టూడెంట్స్, మనం ఇప్పుడు 8వ తరగతి గణితం మొదటి అధ్యాయంలో ఉన్నాం. ఇక్కడ వరకు చెప్పుకున్నాం లాస్ట్ టైము. ఈ వీడియోలో ఇక్కడ నుంచి కొనసాగిద్దాం. స్థిత్యంత్ర లేదా వినిమయ ధర్మం. ఓకే, రెండు సంఖ్యల మధ్య చేయు పరిక్రియల ఫలితము ఆ సంఖ్యల క్రమంపై ఆధారపడినచో అది వినిమయ పరిక్రియ అందురు. అంటే ఏ ప్లస్ బి ఈక్వల్ టు బి ప్లస్ ఏ అయింది అనుకోండి, అది వినిమయ పరిక్రియ అనమాట. గుణకార ప్రక్రియలో అయితే ఇది సంకలన పరిక్రియలు, అదే గుణకార ప్రక్రియలో అయితే ఏ ఇంటూ బి ఈక్వల్ టు బి ఇంటూ ఏ అయితే. పూర్ణాంకాలు పూర్ణ సంఖ్యలు ఏ పరిక్రియల దృష్ట్యా వినిమయ ధర్మాన్ని పాటిస్తాయో జ్ఞప్తికి తెచ్చుకుందాం. పూర్ణాంకాలు చూడండి, సంకలనం పరిక్రియలు, సంకలనం ఉదాహరణలు 2, 3 పూర్ణాంకాలు 2 + 3 5, 3 + 2 కూడా 5 అయింది. అంటే సంకలన పరిక్రియలో ఇది వినిమయ ధర్మాన్ని పాటిస్తుంది అనమాట. పూర్ణాంకాలు సంకలనం దృష్ట్యా వినిమయ ధర్మాన్ని పాటిస్తాయి. వ్యవకలనం చూడండి, 3 - 2 1 అయితే 2 - 3 ఏమైంది? -1 అయింది. రెండు సమానమేనా? కాదు కదా. అంటే వ్యవకలనం స్థిత్యంత్ర ధర్మాన్ని పాటించదు. స్థిత్యంత్రాన్న వినిమయాన్న ఒకటే. గుణకారంలో చూసుకోండి ఒకసారి, 2 × 3 = 3 × 2 అవుతుంది కాబట్టి ఇది గుణకారం స్థిత్యంత్ర ధర్మాన్ని పాటిస్తుంది. భాగాహారం పాటించదు. ఎందుకు? 4/2 2/4 సమానమా? ఇది 2 అయితే ఇది 1/2 అవుతుంది కదా. కాబట్టి భాగాహారం స్థిత్యంత్ర ధర్మాన్ని పాటించదు అని రాయాలి. పూర్ణ సంఖ్యలు, సంకలనం పూర్ణ సంఖ్యలు వినిమయం అవుతుంది పూర్ణాంకాల్లోనే. 2, 3 పూర్ణ సంఖ్యలు అయితే ఇది కూడా సమానం కాదు కాబట్టి భాగాహారం కూడా వ్యవకలనం కూడా స్థిత్యంత్ర ధర్మాన్ని పాటించదు. గుణకారం పాటిస్తుంది. అంతకుముందు ఎగ్జాంపుల్ మీరు తీసుకోవచ్చు. భాగాహారం పూర్ణ సంఖ్యలో వినిమయం కాదు, అంతకుముందులానే. అకర్ణీయ సంఖ్యలు, 2 అకర్ణీయ సంఖ్యలు తీసుకోండి, మీరు ఆర్డర్ మార్చి కలిపినా కూడా అదే రిజల్ట్ అదే వస్తుంది కాబట్టి ఇది వినిమయ ధర్మాన్ని, సంకలనం దృష్ట్యా వినిమయ ధర్మాన్ని పాటిస్తుందని చెప్పుకోవచ్చు. ఓకే, దీన్ని ఏ రకంగా రాస్తామంటే, ఫర్ ఆల్ ఏ బి బిలాంగ్స్ టు క్యూ అంటే అకర్ణీయ సంఖ్యలు, ఏ + బి = బి + ఏ. ఓకే, ఇలా అయితే ఇది సంకలనం అకర్ణీయ సంఖ్యల్లో స్థిత్యంత్రం అని చెప్పినట్టు అనమాట. 2 అకర్ణీయ సంఖ్యలు తీసుకోండి వ్యవకలనంలో. 2/3 - 7/8 చేశారు, -5/4 వచ్చింది. 7/8 - 2/3 వస్తే 5/4. 2 సమానమా? కాదు కదా, నాట్ ఈక్వల్. కాబట్టి ఇది వ్యవకలనం దృష్ట్యా స్థిత్యంత్ర లేదా వినిమయ ధర్మాన్ని పాటించదు. ఓకే, గుణకారం దృష్ట్యా పాటిస్తుంది. మీరు కావాలంటే ఏదైనా ఎగ్జాంపుల్స్ తీసుకుని చూసుకోండి. దాన్ని ఏ రకంగా రాయొచ్చు? ఏ × బి = బి × ఏ అవుతుంది కాబట్టి ఫర్ ఆల్ ఏ బి బిలాంగ్స్ టు క్యూ అంటే ఏబీలు రెండు కూడా అకర్ణీయ సంఖ్యలు అయితే అని. ఏ × బి = బి × ఏ. భాగాహారం సమానం అవ్వదు, మీరు కావాలంటే చెక్ చేసుకుంటే ఇక్కడ 3/2 వచ్చింది, ఇక్కడ 2/3 వచ్చింది. కాబట్టి భాగాహారం దృష్ట్యా వినిమయ ధర్మాన్ని పాటించమని చెప్పచ్చు. మనం అంతకుముందు చూసుకున్నాం కాబట్టి ఆ పైన మనం చేసినవి ఇక్కడ పట్టిక రూపంలో రాయాలి, అది రాసేయండి. సంకలన సహచర ధర్మం, ఏవైనా 3 సంఖ్యలు సంకలనం చేసే సందర్భంలో మొదటి 2 సంఖ్యల మొత్తానికి మూడో సంఖ్యను కలిపిన, మొదటి సంఖ్యకు చివరి 2 సంఖ్యల మొత్తానికి కలిపిన ఫలితం ఒక్కటే అయితే అది సహచర ధర్మం అంటారంట. అంటే ఇప్పుడు చూడండి, అలా 3 + 2 + 5 = 3 + 2 + 5 అయితే ఇది సంకలన సహచర ధర్మాన్ని పాటిస్తుందని. మనం గత తరగతిలో నేర్చుకున్న సంకలనం, వ్యవకలనం, గుణకారం, భాగాహారం దృష్ట్యా పూర్ణాంకాలు మరియు పూర్ణ సంఖ్యల సహచర ధర్మాలను ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకుందాం. పూర్ణాంకాలు కింది పట్టికను సరి అయిన ఉదాహరణ మరియు వ్యాఖ్యలతో పూరించండి అన్నారు. ఇది చూడండి, 2 + 3 + 0, 2 + 3 + 0. అంటే ఏవైనా 3 అకర్ణీయ సంఖ్యలు ఏబీసీలు ఏ + బి + సి = ఏ + బి + సి అయితే సంకలనం దృష్ట్యా అది సహచర ధర్మాన్ని పాటిస్తుందని. వ్యవకలనం దృష్ట్యా పాటిస్తుందో చూసుకుందాం ఒకసారి. 2 - 3 - 2 అంటే ఇదంతా -1, -1 - 2 ఎంత?
-3 వచ్చింది. ఇక్కడ ఎంత వచ్చింది? 3 - 2 1, 2 - 1 1. 2 సమానం కాదు కాబట్టి వ్యవకలనం సహచరం కాదు. గుణకారం అవుతుందా? గుణకారం అవుతుంది. గుణకారం సహచరం అవుతుంది. భాగాహారం అవుతుందా? భాగాహారం సహచరం కాదు. మీరు చెక్ చేసుకోవచ్చు ఈ ఎగ్జాంపుల్స్తో. పూర్ణ సంఖ్యలు, చతుర్విధ ప్రక్రియల ద్వారా పూర్ణ సంఖ్యల్లో సహచర ధర్మాన్ని గుర్తుకు తెచ్చుకుందాం. కింది పట్టిక సరైన వ్యాఖ్యలతో పూరించండి. సంకలనం చూడండి. 5 - 3 2, 2 + 2 4, -3 + 2 -1 4, రెండు ఒకటే అవుతున్నాయి కదా. అంటే ఏవైనా 3 పూర్ణ సంఖ్యలు ఏబీసీలకు a+b+c, a+b+c అవుతుంది కాబట్టి పైన ఏదైతే వ్యాఖ్య రాసామో అదే వ్యాఖ్య రాయాలి. పైన ఏం రాయలేదా? ఇది సహచరం అవుతుంది, సంకలనం సహచరం అవుతుందని రాసుకోవచ్చు. ఓకే. వ్యవకలనం అవుతుందా? వ్యవకలనం అవ్వదు. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. గుణకారం అవుతుందా? గుణకారం అవుతుంది. అవుతుంది కాబట్టి అవుతుందని రాయాలి. ఏమవుతుంది? సహచరం అవుతుందని రాయాలి. ఓకే. భాగాహారం అవ్వదు. ఓకే. భాగాహారం అవ్వదు కాబట్టి ఇక్కడ అవ్వదని రాయాలి. ఏది? భాగాహారం సంకలనం అవ్వదు అని రాయాలి. అకరణీయ సంఖ్యలు సహచర ధర్మం. ఏవైనా 3 అకరణీయ సంఖ్యలు తీసుకోండి. ఇప్పుడు ఈ 2 సంఖ్యలు కలిపాడు. 5 + 1/2 కలిపితే ఇది రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు ఈ 2 సంఖ్యలు కలుపుతున్నాం. కలిపినా కూడా రిజల్ట్ సేమ్ వచ్చింది కాబట్టి ఇవి సంకలనం దృష్ట్యా సహచర ధర్మాన్ని పాటిస్తాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని ఏ రకంగా రాయొచ్చు మనం? ఏవైనా 3 అకరణీయ సంఖ్యలు ఏబీసీలకు a+b+c = a+b+c కదా. దాన్ని ఈ రకంగా సంక్షిప్త రూపంలో ఫర్ ఆల్ a, b, c belongs to Q, a+b+c = a+b+c. వ్యవకలనం కూడా అలానే చూసుకోండి. రెండు క్లబ్ చేసి రాదు మీకు. LHS RHS ఈక్వల్ అవ్వవు కాబట్టి a - b - c నాట్ ఈక్వల్ టు a - b - c. ఓకే. గుణకారం మరి అవుతుందా? గుణకారం అవుతుంది. కావాలంటే మీరు చెక్ చేసి చూసుకోండి. LHS = RHS అవుతుంది కాబట్టి గుణకారం సహచరం అవుతుంది. దాన్ని ఏ విధంగా రాయొచ్చు? a × b × c = a × b × c ఫర్ ఆల్ ABC belongs to Q, a × b × c = a × b × c. 3 అకరణీయ సంఖ్యలు తీసుకొని భాగాహారం కూడా మీరు ప్రయత్నించి చూడండి. LHS ≠ RHS అవుతుంది కాబట్టి a/b/c ≠ a/b/c. సో అకరణీయ సంఖ్యలు భాగాహారం దృష్ట్యా సహచర ధర్మం వర్తించదు. ఈ పట్టికను అంతకుముందు మనం చేసిందే కాబట్టి, అంటే పైన చేసినవే కింద పట్టిక రూపంలో ఇచ్చారు. ఎక్కడ ఖాళీలు ఉన్నాయో అవి పూరించేయండి. 0 యొక్క ప్రాముఖ్యత. 1/2కి ఏ సంఖ్య కలిపితే 1/2 వస్తుందో చెప్పగలరా? 0 కలిపితే 1/2 వస్తుంది కదా. ఓకే. ఒక అకరణీయ సంఖ్య 0 కలిపినా అదే అకరణీయ సంఖ్య వస్తుంది కాబట్టి 0ను సంకలన తత్సమాంశము అంటారు. ఓకే. యాడిటివ్ ఐడెంటిటీ. ఏను ఏదైనా ఒక అకరణీయ సంఖ్య అయితే a+0 = a = 0 + a. ఓకే. సహజ సంఖ్యా సమితి సంకలన తత్సమాంశం కలిగి ఉందా? కలిగి ఉంది కదా. సహజ సంఖ్యలకు కూడా సహజ సంఖ్యలు లేదు, ఎందుకంటే 0 సహజ సంఖ్యలో రాదు కదా. కలిగి లేదు. 1 యొక్క పాత్ర. కింద ఇవ్వబడిన ఖాళీ బాక్స్ని పూరించండి. దేంతో గుణిస్తే మళ్ళీ అదే సంఖ్య వస్తుంది? 1తో గుణిస్తే వస్తుంది. కాబట్టి 1ని గుణకార తత్సమాంశం అంటారు. అకరణీయ సంఖ్యల్లో గుణకార తత్సమాంశం అని అంటాం. పూర్ణాంకాలు పూర్ణ సంఖ్యల్లో గుణకార తత్సమాంశం ఏది? 1. గుణకార తత్సమాంశ ధర్మాన్ని వివిధ సందర్భాల్లో మనకు తెలియకుండానే ఉపయోగిస్తుంటాం. కింద ఉదాహరణ చూడండి. 15/50ని సూక్ష్మ రూపంలో రాయాలంట. 3 5 15, 15 50, 5 5 క్యాన్సిల్ చేసుకుంటే 3/10 × 1 అంటే 3/10. 3/10 × 1ని 3/10 అని రాసేటప్పుడు మనం ఇక్కడ గుణకార తత్సమాంశ ధర్మాన్ని ఉపయోగించామన్నమాట. విలోమ అస్తిత్వము. విలోమ అస్తిత్వం అంటే 3 + -3 ఏంటి? సంకలన విలోమం అన్నమాట. 3 + -3 0 వస్తుంది. -5 + 5 0.
2 ప్లస్ 3కి ఎంత కలిపితే 0 వస్తుంది? -2/3 కలిపితే 0 వస్తుంది. అలానే -1/2కి ఎంత కలిపితే 0 వస్తుంది? 1/2 కలిపితే 0 వస్తుంది. అంటే 3 మరియు -3 మొత్తం 0 అంటే ఇది సంకలన తత్సమాంశం. కాబట్టి 3 మరియు -3లను ఒకదానికొకటి సంకలన విలోమాలు అంటారు. ఓకే, ఏవైనా రెండు సంఖ్యలు మొత్తం 0 అయితే ఆ రెండు సంఖ్యలను పరస్పరం సంకలన విలోమాలు అని అంటారు. సాధారణంగా ఏదైనా అకర్ణీయ సంఖ్యకు a ప్లస్ -a ఈక్వల్ టు 0 మరియు -a ప్లస్ a ఈక్వల్ టు 0 అయితే a మరియు -aలు ఏమవుతాయి? పరస్పర సంకలన విలోమాలు అవుతాయి. ఓకే, సంకలన విలోమం. సున్నా యొక్క సంకలన విలోమం ఎంత? 0. ఎందుకు? 0కు 0 కలిపిన 0 కదా వస్తుంది. ఇంకే సంఖ్య కలిపినా 0 రాదు. అందుకే 0కి సంకలన విలోమం కూడా 0నే. గుణకార విలోమం చూడండి. లబ్ధం 1 కావడానికి 2/7 అనే అకర్ణీయ సంఖ్య ఏ అకర్ణీయ సంఖ్య చే గుణించాలి? 7/2 చేత గుణించాలి. ఓకే, అలానే మీరు కింద సంఖ్యలను కూడా పూరించారనుకోండి, ఏ సంఖ్యలు వస్తాయో చూసుకోండి. ఇక్కడ 4 1/4లు గుణిస్తే 1 వస్తుంది. అంటే ఈ రెండు సంఖ్యలు పరస్పర గుణకార విలోమాలు అంటాం. ఓకే, సో ఏదైనా ఒక అకర్ణీయ సంఖ్య c/d మరో అకర్ణీయ సంఖ్య a/bకి గుణకార విలోమం అయితే ఆ రెండింటి పరస్పర లబ్ధం 1 అవుతుంది అనమాట. అంటే c/d × a/b = 1. ఆలోచించి చర్చించి రాయండి. సంకలన దృష్ట్యా అకర్ణీయ సంఖ్యలు పాటించే ప్రతి ధర్మము పూర్ణ సంఖ్యలు పాటిస్తాయా? అది ఏది అవుతుంది, ఏది కాదు? అన్నీ అవుతాయి సంకలన దృష్ట్యా అయితే. ఏ సంఖ్యల గుణకార విలోమాలు అవే సంఖ్యలు అవుతాయి. ఏ సంఖ్యల గుణకార విలోమాలు అవే సంఖ్యలు అవుతాయి. లేదా తనకు తానే గుణకార విలోమాలు సంఖ్యలు ఏవి? 1 ఒక్కటే అలా అవుతుంది నాకు తెలిసినంత వరకు. ఓకే, ఇంకే సంఖ్యను మీరు తీసుకున్నా దానికి అదే గుణకార విలోమం అవ్వదు, 1 అవుతుంది. 0 యొక్క వ్యుత్క్రమము నీవు కనుగొనగలవా? 0 చే గుణించగా లబ్ధం 1 వచ్చే ఏదైనా అకర్ణీయ సంఖ్య కలదా? లేదు, అది సాధ్యము కాదు. 0ని దేంతో గుణించినా 0 కదా వస్తుంది, 1 వచ్చే ఛాన్సే లేదు. విభాగ న్యాయం, సంకలనంపై గుణకార విభాగము. ఏవైనా 3 అకర్ణీయ సంఖ్యలు తీసుకుందాం. ఎలా తీసుకుందాం? 2/5, 1/2, 3/4 తీసుకుందాం అనుకోండి. 2/5 అంటే 2 కలిపి గుణించిన అంటే రెండింటిని ఒక క్లబ్ కింద గుణించి బ్రాకెట్లు ఇవ్వలేదు. ఇక్కడ మీకు బ్రాకెట్ లేకపోవడం కరెక్ట్గా తెలియట్లేదు. సంకలనపై గుణకార విభాగ న్యాయం మనం పాటిస్తున్నాం యాక్చువల్గా. ఇక్కడ చూడండి, ఇది మనం చేయాల్సింది. a × b + c = ab + ac. ఇక్కడ ఒక బ్రాకెట్ ఉంటుంది యాక్చువల్గా. ఓకే, బ్రాకెట్ పెట్టేసాం అనుకోండి, అప్పుడు దీనికి ఇది మనం అనుకున్నట్టు వస్తుంది అన్నమాట బ్రాకెట్ పెడితే. ఓకే, అలానే ఇది విడదీసేయడం. ఓకే, ఇది చూపించినట్టు ab + ac, ab + ac రెండు LHS RHS సమానంగా అయ్యాయి కాబట్టి దీన్ని ఏమంటామంటే సంకలనపై గుణకార విభాగ న్యాయం అంటాం. ఓకే, ఎందుకు ఇది సంకలనం, ఇది గుణకారం కాబట్టి. ఓకే, సో అలానే a × b - c ab - ac అవుతుంది. ఓకే, దాన్ని ఏమంటాం? వ్యవకలనపై గుణకార విభాగ న్యాయం అంటాం. ఓకే, పట్టీలు మీరు పూరించుకోవచ్చు తర్వాత.
దీన్ని సూక్ష్మీకరించండి అన్నారు. సజాతి భిన్నాలు పక్క పక్కన ఉన్నట్లు మార్చండి. అంటే 5, 5, 7, 7. ఇప్పుడు ఒకదానికి ఒకటి తీసేసిన తర్వాత చివరిలో మీరు చేయాల్సింది ఏంటి? కాసాగు కట్టి ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం. కింద అకర్ణీయ సంఖ్యలు సంకలన విలోమాలు రాయండి. ఇది -2/7, ఇది 11/5, ఇది 7/13, ఇది -2/3. ఓకే, దీన్ని కనుగొనండి అన్నారు. కనుక్కోండి. ఏముందానికి ఇలా వ్యుత్క్రమాల లబ్ధానికి -4/5 యొక్క సంకలన విలోమాన్ని కూడగా వచ్చే ఫలితం ఎంత? దీని యొక్క వ్యుత్క్రమం ఎంత అవుతుంది? -2/9 అవుతుంది. దీనికి 18/5 అవుతుంది. వీటి లబ్ధం అంటే -2/9 × 18/5కి -4/5 కలిపితే వచ్చేదంతా -4/5 యొక్క సంకలన విలోమం అంటే వచ్చేది 0. ఓకే, కింది ఉదాహరణలో ఉన్న ధర్మాలు గుర్తించి రాయండి. ధర్మాలు గుర్తించి రాసేయండి. సరేనా? కింది వాటికి సంకలన మరియు గుణకార విలోమాలు రాయండి. సంకలన విలోమం 3/5, గుణకార విలోమం -5/3. దీనికి సంకలన విలోమం -1, గుణకార విలోమం 1, సంకలన విలోమం 0, గుణకార విలోమం దీనికి ఉండదు. ఓకే, 7/9కి -7/9 సంకలన విలోమం, గుణకార విలోమం 9/7. దీనికి సంకలన విలోమం 1, గుణకార విలోమం -1. కింది ఖాళీల్ని పూరించండి. ఇది -12/5, ఇది 0, 9/11 ఇక్కడ. ఇది కనిపించట్లేదు, మీరు చీకట్లో చూసుకొని చేసుకోండి. దీన్ని 1/2 + 1/3. ఈ క్వశ్చన్ కూడా అంత క్లియర్గా లేదు ఇక్కడ. సరే, ఏం చేస్తాం? ఇక్కడ 0 కలపండి, ఇదే వస్తుంది. 2/11ను -5/14 యొక్క గుణకార విలోమంతో గుణించండి. గుణకార విలోమం ఏమవుతుంది? -14/5 అవుతుంది. ఏముంటుంది దానికి? -28/55. -28/55 వస్తుంది, అంతే కదా? అంతే. ఈ యొక్క గణనలో ఏ ధర్మాలను ఉపయోగిస్తాం? కింది సమానత్వాన్ని సరిచూడండి మరి ఏ ధర్మాలు ఉపయోగించారో చెప్పండి. సూక్ష్మీకరించడం మనకు తెలిసిందే. 3లో 2 తీస్తే 1, 1/5. ఇది +5/3. రెండింటిని కలిపాడు. ఏముంది దానికి? కింద వాటిని వ్యవకలనం చేయండి. 1/3 నుంచి 3/4 తీయాలంట. తీయండి. వెయిట్ ఎ మినిట్. ఎస్, వాట్ హ్యాపెండ్? ఇక్కడ 1/3 నుంచి అంట 1/3 నుంచి 3/4 తీయాలంట. 3/4. ఓకే, తీద్దాం మరి. తీసేద్దాం. 12 తీసేద్దాం. 1 నుంచి 3 తీసేద్దాం. అవుతుందా? అవ్వదు కదా. 12 కాసాగు అవుతుంది. ఇది 4 అవుతుంది ఇక్కడ పైన. ఇక్కడ 4 3s 12 కాబట్టి 9. -5/12. ఇది మొదటి ప్రశ్న. దీని నుంచి తీయాలంటే ప్లస్ కలిపినట్టే అవుతుంది కదా. మిగతా మీరు చేసుకోవచ్చు. -5/8కి ఎంత కలిపినా -3/2 వచ్చును. ఎంతో కొంత కలిపామనుకోండి, ఇది వచ్చినట్టు. ఆ వాల్యూకి ఈ వాల్యూ ఏమవుతుంది? -5/8. అలా కాదు, దీన్ని ఫార్ములేట్ చేయాలి మనం. ఏ రకంగా ఫార్ములేట్ చేయాలి అంటే కాస్త సైజు తగ్గించుకొని
ఫార్ములేట్ చేద్దాం. ఏ రకంగా ఫార్ములేట్ చేయాలి? -5/8 ఇది. దానికి నేను x కలిపితే నాకు ఎంత వచ్చింది? -3/2 వచ్చింది అనుకుందాం. ఓకే, అనుకోవడం వరకు ఓకే కదా. ఇప్పుడు నాకు x వాల్యూ ఏమవుతుంది? ఫైవ్ బై ఎయిట్ని అలా పంపిస్తారు. పంపిస్తే ఇది కదా, మీకు అర్థమైంది కదా. బై 8. ఓకే, 2 4 8 అంటే 4 3 ఎంత? 12 అంటే -12 + 5 ఎంత అవుతుంది? 12లో 5 పోతే 7 అంటే -7/8 ఎంత వచ్చును? 2 అకర్ణీయ సంఖ్యలు మొత్తం 8, వాటిలో ఒక సంఖ్య -5/6 అయితే రెండో సంఖ్య ఎంత? ఇదే మెథడ్ మీరు ఫాలో అవ్వండి. ఇక్కడ ఏంటంటే -5/6 వస్తుంది, +x = 8 అయితే రెండో సంఖ్య అలా మీరు కనుగొంటారన్నమాట. వ్యవకలన దృష్ట్యా అకర్ణీయ సంఖ్యలు సహచర ధర్మాన్ని పాటిస్తాయా? సహచర ధర్మాన్ని పాటిస్తాయా? ఉదాహరణతో వివరించండి. ఇది ఆల్రెడీ మనం చేసేసాం, పైన చూసుకోండి కావాలంటే. -x = xను కింది విలువలు సరిచూడండి. -x = xను కింది విలువలు సరిచూడండి. ఏంటి సరి చూసేది? ఇలా పెట్టిన ఇది వస్తుంది, ఇలా పెట్టినా కూడా ఇది వస్తుంది. కింది వానికి జవాబులు రాయండి. సంకలన తత్సమాంశం కలిగి ఉండిన సమితి ఏది? సహజ సంఖ్యల సమితి. గుణకార విలోమము లేని అకర్ణీయ సంఖ్య ఏది? గుణకార విలోమము లేని అకర్ణీయ సంఖ్య అనగా 0. 0కి గుణకార విలోమము ఎంత చేసినను 1 రాదు, కావున గుణకార విలోమము లేదని చెప్పుదము. రుణ అకర్ణీయ సంఖ్య యొక్క గుణకార విలోమం. అకర్ణీయ సంఖ్య యొక్క గుణకార విలోమం అంటే ధన అకర్ణీయ సంఖ్య, రుణ అకర్ణీయ సంఖ్య అని చెప్పలేము. స్పష్టత లేదు అందులో. స్పష్టత లేకపోయినా ధన అకర్ణీయ సంఖ్య అవును. ఓకే, అకర్ణీయ సంఖ్యలను సంఖ్యారేఖపై సూచించడం. గాయత్రి ఒక సంఖ్యారేఖను గీసి దానిపై కొన్ని సంఖ్యలను గుర్తించింది. 1 2 3 4 5 6. గాయత్రి ఏ సంఖ్యా సమితిని సంఖ్యారేఖపై సూచించింది? సహజ సంఖ్యలు. సుజాత సంఖ్యారేఖపై ఉన్నవి సహజ సంఖ్యలని చెప్పింది. పరమేశ్ సంఖ్యారేఖపై ఉన్నవి అకర్ణీయ సంఖ్యలని చెప్పాడు. ఎవరి వాదనతో నీవు ఏకీభవిస్తావు? ఇలా పెడితే ఇవి సహజ సంఖ్యలే అని అనుకోవాలి. అకర్ణీయ సంఖ్యలు అంటే భిన్నాలు అవి లేవు కదా ఇందులో. అది ఇది చూడండి. పై సంఖ్యారేఖపై సూచించిన సంఖ్యలు ఏవి? అవి పూర్ణాంకాల, అకర్ణీయ సంఖ్యల? ఇవి పూర్ణాంకాలు. ఇవి చూడండి, ఇవేంటి? పై సంఖ్యారేఖపై సూచించిన సంఖ్యలు ఏవి? పూర్ణ సంఖ్యలు. పై సంఖ్యారేఖపై -5 3ల మధ్య ఏవైనా పూర్ణ సంఖ్యలు కలవా? -4 ఉంది కదా. సంఖ్యారేఖపై 0 లేదా 1 లేదా -1 0ల మధ్య ఏవైనా పూర్ణ సంఖ్యలు ఉన్నాయా? 0 1 0 1 -1 మధ్యలో పూర్ణ సంఖ్యలు ఏమైనా ఉన్నాయా? లేవు. 0 1ల మధ్య సంఖ్య 1/2 అయితే 1 2ల మధ్య సంఖ్య 3/2 అయితే 0 -1ల మధ్య -1/2. పై అకర్ణీయ సంఖ్యలను సంఖ్యారేఖపై ఈ కింది విధంగా సూచించవచ్చు. ఓకే, సంఖ్యారేఖపై ఏ అకర్ణీయ సంఖ్యనైనా సూచించవచ్చు.
ఒక అకరణీయ సంఖ్యలో హారం అనేది సంఖ్యారేఖపై ప్రతి యూనిట్ ఎన్ని విభాగాలుగా విభజించారు అన్న దానిని తెలుపుతుంది. మరియు అకరణీయ సంఖ్యలోని లవము ఏ విభాగాలలో అన్నింటినీ తీసుకున్నామనే విషయాన్ని తెలియజేస్తుంది. కింది సంఖ్యారేఖపై ఏబీలు ఏ అకరణీయ సంఖ్యలను సూచిస్తాయి? ఏబీలు ఏ అకరణీయ సంఖ్యలను సూచిస్తాయా? ఇది 1, 1, 2, 3, ఇది 3/7, 4, 5, ఇది 5/7. ఓతే 5/8 సంఖ్యారేఖపై సూచించండి. 0కి 1 మధ్యలో 8 గీతలు గీసి 5వ గీతను చూపించడమే. ఏముంది దానికి? సంఖ్యారేఖపై 29/6ను సూచించండి. 29/6 అంటే మిశ్రమ భిన్నం రూపంలో రాద్దాం. అంటే 4 and 5/6 కదా. 4 వరకు ఆగి 4కి 5కి మధ్యలో 6 గీతలు గీసేసి అందులో 4వ గీతను గుర్తించారనుకోండి, 5వ గీత, అది 29/6 అవుతుంది. సరిపోయింది. కింది సంఖ్యారేఖపై ఆంగ్ల అక్షరాలు సూచించే బిందువులు ఏ అకరణీయ సంఖ్యలను సూచిస్తాయి? అంటే ఇది 1/5, ఇది 4/5, ఇది 1, ఇది 7/5, ఇది 8/5, ఇది 10/5 అంటే 2. దీని పరిస్థితి ఏంటి? 1, 2, 3, 4 అయ్యాయి కాబట్టి -6/4, -5/4, -1, 4, -3/4, -1/4 అంతే. -1/4 ఇది అయితే ఇది -1/4. -13/5ను సంఖ్యారేఖపై సూచించండి. అది చేయాల్సింది మీరే. ఓకే, ఇక్కడతో 2 అకరణీయ సంఖ్యల మధ్య అకరణీయ సంఖ్య అని వచ్చింది చూడండి. ఇక్కడతో ఆపేద్దాం. ఈ 1.5 నుంచి తర్వాతి భాగంలో చూద్దాం. అంతవరకు సెలవు. మీరు దంత సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఇది మీకోసమే. ఆపండి మీ ప్లాస్టిక్ బ్రష్ను, ఆ కెమికల్ పేస్ట్ని వాడండి. ప్రకృతి వారి పందుం పుల్ల, వేప పుల్ల లేదా కానుగ పుల్ల